అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాల్ట్. ఏం అనారోగ్యాలు ఏమోనండి, ఉన్నట్టుండి వచ్చేస్తున్నాయి, ఉన్నట్టుండి చనిపోతున్నారు కూడా. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటు కేసులైతే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి మరి. అయితే క్షీణిస్తున్న జీవనశైలి, ఒత్తిడి అనేక ఆరోగ్య కారణాలతో ప్రాణాలు హరించేస్తున్నాయి. ఇక కొందరు జిమ్ చేస్తుండగా, మరికొంతమంది డ్యాన్స్ చేస్తుండగా, కొంతమంది పాడుతూ ఆడుతూ గుండెపోటుకు గురవుతున్నారు. అయితే మరికొంతమంది నడుస్తున్నప్పుడు కూడా ఇలా గుండెపోటుకి గురై చనిపోతున్నారు. ఇక చిన్న పిల్లల్ని కూడా ఈ మహమ్మారి వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఓ హృదయ విదారక ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కొల్హాపూర్ జిల్లాలోని కొడోలిలో గణేష్ పండుగ సందర్భంగా ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. గణేష్ పండుగ ఘనంగా జరిగిపోయింది. గ్రామం అందరూ కూడా ఆనంద వాతావరణం నెలకొంది. అయితే ఒక తల్లి కేకలు విని గ్రామం మొత్తం ఉలిక్కి పడిపోయిందట. శ్రావణ్ గవాడే అనే 10 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. శ్రావణ్ గణేష్ మండపంలో పెవిలియన్లో తన స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నాడు. అతను చాలా సరదాగా ఆడుకుంటూ ఉండగా అలసిపోయాడట సడన్గా. అయితే ఆ తర్వాత అతను తన తల్లి వద్దకు వెళ్ళి తన ఒడిలో పడుకొని తుది శ్వాస విడిచేశాడు. కొల్హాపూర్ జిల్లా కొడోలిలో జరిగిన ఈ సంఘటన కలకలం రేపుతోంది. అదనపు సమాచారం ప్రకారం శ్రావణ్ గవాడే తన స్నేహితులతో గణేష్ మండల్ పెవిలియన్లో ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అస్వస్థకు గురై ఆటను వదిలి తల్లి ఒడిలో నిద్రపోయాడు. అయితే అతను తన తల్లి ఒడిలో తల ఆనించుకొని శ్రావణ్కు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అతని పరిస్థితి గురించి తల్లికి ఏం తెలియకముందే శ్రావణ్ మరణించిపోయాడు. ఇక తన కొడుకు కదలడం లేదని గమనించిన తల్లి బిగ్గరగా కేకలేసింది. శ్రావణ్ తల్లి గొంతు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారట. సమయం వృధా చేయకుండా శ్రావణ్ను సమీపంలోని హాస్పిటల్లో చేయించగా, అయితే వైద్యులు అతన్ని పరీక్షించి శ్రావణ్ మరణించాడని ప్రకటించేశారు. గ్రామం మొత్తం కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. గణపతి మండపంలో ఆడుకుంటూ సరదాగా గడిపిన శ్రావణ్ ఇప్పుడు మాతో లేడని ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇక శ్రావణ్ మరణం తర్వాత గవాడే కుటుంబం దుఃఖాన్ని ఆపడం ఎవరి తరం కాలేదు. ఇదిలా ఉంటే శ్రావణ్ సోదరు కూడా 4 సంవత్సరాల క్రితం మరణించిందట. ఈ సంఘటన జరిగి 4 సంవత్సరాలు కూడా గడవక ముందే శ్రావణ్ రూపంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇక ఈ మరణంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైపోయింది. తమ కళ్ళ ముందు పెవిలియన్లో తన స్నేహితులతో ఆడుకుంటున్న శ్రావణ్ మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిపోయింది. ప్రజల యొక్క ప్రాణాలు హరిస్తున్న 10 ప్రధానమైన రోగాల్లో ఈ హృదయ సంబంధిత సమస్యలే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర జనగణన విభాగానికి చెందిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సర్వే చెప్తోంది. అయితే దేశంలోని మరణాల్లో దాదాపుగా 3వ వంతు ఈ హృదయానికి సంబంధించిన సమస్యల వల్లే చనిపోతున్నారట. 2021-23కి సంబంధించి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ముఖ్యంగా పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. అందుకే పిల్లల పట్ల తల్లిదండ్రులు చాలా శ్రద్ధ చూపించాలని, పిల్లలకు ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే కనుక వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా అసలు ఉండకండి. ఈ సమయంలో పిల్లల రక్తపోటు కూడా చెక్ చేయిస్తూ చాలా శ్రద్ధగా ఉండండి. ఎందుకంటే గుండెకి సంబంధించిన సమస్యలు చిన్న పెద్ద అని తేడా లేకుండా సమయం సందర్భం లేకుండా వస్తున్నాయి కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్ప మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోలేం.